మనం ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఉన్నాం. కానీ కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. మరికొద్ది నెలల్లో మనం కొత్తగా 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం మరియు అదే సమయంలో భయం కూడా ఉంటుంది. అసలు ఈ కొత్త సంవత్సరం మనకు ఎలా ఉండబోతుంది? మన కష్టాలు ఏమైనా తీరుతాయా? ఆర్థికంగా మనం ఎదుగుతామా? అనే సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే జ్యోతిష్యం ప్రకారం చూస్తే రాబోయే 2026వ సంవత్సరంలో చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం క్యాలెండర్ మారే సాధారణ సంవత్సరం కాదు. మన తలరాతను మార్చే గ్రహాలు ఈ సంవత్సరంలో తమ స్థానాలను చాలా బలంగా మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా మన కర్మలకు తగిన ఫలితాలనిచ్చే శనిదేవుడు మరియు మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, డబ్బును ఇచ్చే గురు భగవానుడు ఈ ఇద్దరూ తమ స్థానాలను మార్చుకుంటున్నారు. ఈ గ్రహాల మార్పుల వల్ల మన జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కొంతమందికి ఈ సంవత్సరం అదృష్టం పట్టబోతోంది. వారు ఇప్పటివరకు పడుతున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోయి ఊహించని విధంగా అదృష్టం వారి తలుపు తట్టబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం 12 రాసులలో ఒక 5 రాసుల వారికి ఈ గ్రహాల మార్పు వల్ల విపరీతమైన డబ్బు వచ్చి వారు కుబేరులయ్యే అవకాశం ఉంది. వారు ఊహించని స్థాయికి వెళ్లబోతున్నారు. అసలు ఈ 2026లో ఏ రాశివారికి ఆదాయం అంటే ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఖర్చు అంటే ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, వారికి సమాజంలో గౌరవం ఎలా ఉంటుంది, ఎవరైనా అవమానించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను ఒక్కొక్క రాశి గురించి చాలా వివరంగా, లోతుగా తెలుసుకుందాం. మేషరాశి. మొదటగా మేషరాశివారి గురించి మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరంలో మేషరాశివారికి గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మీ ఆదాయం 11 భాగాలుగా ఉంటే ఖర్చు మాత్రం కేవలం 5 భాగాలుగా ఉంది. దీనిని బట్టి చూస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉండబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఖర్చు పెట్టే డబ్బు కంటే మీ సంపాదన డబుల్ కంటే ఎక్కువగా ఉండబోతోంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. సాధారణంగా ఎవరికైనా సంపాదన పెరిగితే ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ మీకు ఈ సంవత్సరం అలా జరగదు. మీకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల మీరు డబ్బును బాగా సేవ్ చేయగలుగుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం మీరు డబ్బును దాచుకోగలుగుతారు. ఇక ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తున్నారో వారికి లాభాలు చాలా నిలకడగా వస్తాయి. ఎప్పటినుంచో వ్యాపారంలో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం ఒక మంచి రిలీఫ్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కొత్త పనులు మొదలుపెట్టాలి అనుకుంటున్నారో లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారో వారికి రిజల్ట్స్ వెంటనే రాకపోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి లాభం రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఆ ఆలస్యంగా వచ్చిన ఫలితం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది మీకు లాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తుంది. కాబట్టి ఏదైనా కొత్త పని మొదలు పెడితే ఓర్పుగా మీ ప్రయత్నాలు కొనసాగించండి. తొందరపడి మధ్యలో ఆపేయకండి. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు ఖర్చులు తక్కువగా ఉన్నప్పటికీ ఆ ఉన్న ఖర్చులు కూడా ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించినవే అయ్యుంటాయి. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరగడం వల్ల కానీ, శుభకార్యాల వల్ల కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవసరాల కోసం కానీ మీరు డబ్బు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. అలాగే హెల్త్ విషయంలో కూడా మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. మీ ఆరోగ్యం లేదా మీ ఇంట్లో వారి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వాటిని నెగ్లెక్ట్ చెయ్యకుండా చూసుకోవడం మంచిది. డాక్టర్లకు లేదా మందులకు డబ్బు ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సమాజంలో మీ స్టేటస్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మీకు గౌరవం 2 భాగాలుగా ఉంటే అవమానం 4 భాగాలుగా ఉంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దీని అర్థం ఏమిటంటే మీరు జాబ్లో ఉన్నా లేదా ఏదైనా పెద్ద పదవిలో ఉన్నా మీకు మంచి గుర్తింపు వస్తుంది. జనాలు మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ అదే సమయంలో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు లేదా అవమానం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా మీ మాట తీరు వల్ల.
మీరు మనసులో ఒకటి అనుకుని పైకి మాట్లాడితే ఇతరులు దానిని మరొకలా అర్థం చేసుకుని తప్పుగా భావించే అవకాశం ఉంది. ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల మీరు అనవసరమైన గొడవల్లో లేదా చిక్కుల్లో పడవచ్చు. కాబట్టి మేషరాశివారు ఈ 2026లో ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి అడుగులు వెయ్యాలి. తొందరపాటు మాటలు అస్సలు పనికిరావు. ఇలా కేర్ఫుల్గా ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మరింత పాజిటివ్ ఎనర్జీ పొందడానికి మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడానికి ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే ఆదివారం నాడు సూర్యదేవుడిని ఆరాధించి ఆదిత్య హృదయం చదవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వృషభరాశి. ఇక వృషభరాశి వారి విషయానికి వస్తే ఈ సంవత్సరం గ్రహాల లెక్కలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. మీకు ఆదాయం 5 భాగాలుగా ఉంటే ఖర్చు ఏకంగా 14 భాగాలుగా ఉంది. ఈ నంబర్స్ చూసిన వెంటనే మీకు కొంచెం భయం లేదా టెన్షన్ అనిపించవచ్చు. ఎందుకంటే సంపాదన కంటే ఖర్చు దాదాపు 3 రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. నేను సంపాదించేది 5 రూపాయలైతే ఖర్చు 14 రూపాయలు ఎలా అవుతుంది అని మీరు కంగారు పడవచ్చు. కానీ మీరు దీని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడొక అద్భుతమైన విషయం దాగి ఉంది. దేవతల గురువు అయిన బృహస్పతి అంటే జూపిటర్ ఇప్పుడు మీ సొంత రాశిలోనే తిరుగుతున్నాడు. దీనినే జ్యోతిష్యంలో గురుబలమని అంటారు. గురువు మీ రాశిలో ఉండటం వల్ల మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా దానిని మీరు చాలా ఈజీగా దాటేస్తారు. అదృష్టం ఎప్పుడూ మీ వైపే ఉంటుంది. మరి ఈ ఖర్చు ఎక్కువ అని ఎందుకు చెప్పాము అంటే అది చెడు ఖర్చు కాదు, అది ఎక్కువగా శుధ ఖర్చు రూపంలోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు డబ్బును వృధా చెయ్యరు. దానికి బదులుగా మీరు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం కోసం లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా స్థలం కొనాలి అని అనుకుంటున్న వారి కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. మీరు కొత్తగా ఆస్తులు అంటే అసెట్స్ కొనే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే మీ ఇంటి కోసం, మీ కంఫర్ట్ కోసం, లగ్జరీ లైఫ్ కోసం, సుఖ సౌకర్యాల కోసం మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొంటారు. ఇవన్నీ ఖర్చులే అయినప్పటికీ ఇవి మీకు సంతోషాన్నిచ్చే ఖర్చులు. అయితే డబ్బు ఖర్చు చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్తో ఉండటం మంచిది. మరి విపరీతంగా ఖర్చు పెట్టకుండా చూసుకోండి. ఇక సమాజంలో గౌరవం 5, అవమానం 4గా ఉంది. అంటే సమాజంలో మీ రెస్పెక్ట్ పెరుగుతుంది, మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, పెద్ద పొజిషన్స్లో ఉన్నవారికి మంచి కీర్తి, గుర్తింపు లభిస్తాయి, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే ఫ్రెండ్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న చిన్న మాటల వల్ల లేదా అపార్థాల వల్ల ఫ్రెండ్స్తో గొడవలయ్యే ఛాన్స్ ఉంది. మీ క్లోజ్ ఫ్రెండ్స్తో రిలేషన్ చెడిపోకుండా చూసుకోండి. ఈ యొక్క విషయంలో మీరు కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ 2026లో అదృష్టం బాగా కలిసివచ్చే మొదటి రాశులలో మీ రాశి కూడా ఒకటి. మీరు చేసే ప్రతి పనిలో దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. గురుబలం ఉండటం వల్ల మీరు ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 భాగాలుగా, ఖర్చు 11 భాగాలుగా ఉంది. అలాగే గౌరవం 1, అవమానం 7గా ఉన్నాయి. మీ ఆదాయం మరియు ఖర్చులను గమనిస్తే మీకు డబ్బు రావటం బాగానే ఉంటుంది. మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా మీకు డబ్బు వస్తుంది. అంటే సైడ్ ఇన్కమ్ లాంటిదన్నమాట. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. డబ్బు ఒక చేత్తో వచ్చి మరో చేత్తో వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు చేతిలో నిలబడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లేదా కొత్త వెహికల్స్ కొనడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ మీకు పాత వెహికల్స్ ఉంటే వాటికి రిపేర్లు చేయించడం వల్ల కూడా డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి వెహికల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక గౌరవం కేవలం 1గా ఉండి అవమానం 7గా ఉండటమనేది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మీరు అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నాను. ఈ సంవత్సరం మీకు జాబ్లో ప్రమోషన్ వచ్చినా లేదా కొత్త పొజిషన్ వచ్చినా మీ కింద పనిచేసేవారు లేదా మీ ఆఫీస్లో మీతో పాటు పనిచేసే కొలీగ్స్
నుంచి మీకు ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వారు మీ మీద కంప్లైంట్స్ ఇవ్వడం లేదా మీ గురించి తప్పుగా మాట్లాడటం జరగవచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు వల్లే సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఈ సంవత్సరం మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. అవసరం లేకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడకండి. కొన్నిసార్లు మీరు ఎదుటివారికి మంచి జరగాలని సలహా ఇచ్చినా వారు దానిని నెగటివ్గా తీసుకుని మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తారు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మీరు వీలైనంత వరకు సైలెంట్గా ఉండటమే మంచిది. మౌనమే మీకు రక్ష. ఈ 2026 సంవత్సరం మీకు మరీ గొప్పగా ఉండకపోవచ్చు, అలా అని మరీ చెడుగా కూడా ఉండదు. ఇది ఒక యావరేజ్ ఇయర్ అని చెప్పవచ్చు. మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు చేసే పనుల మీద ఫోకస్ పెట్టి అనవసరమైన రాజకీయాలకు, గాసిప్స్కు దూరంగా ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు. మీ పని మీరు చూసుకుంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశివారికి ఈ 2026లో ఆదాయం 2 భాగాలుగా, ఖర్చు 14 భాగాలుగా ఉంది. ఇది చూస్తే ఆదాయం చాలా తక్కువగా కనిపిస్తోంది మరియు ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఈ ఖర్చులు ఎక్కువగా మీ ఫ్యామిలీ కోసం మరియు దాన ధర్మాల కోసం చేస్తారు. అంటే మంచి పనుల కోసమే డబ్బు బయటకు వెళుతుంది. చూడటానికి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా, టైట్గా అనిపించినా మీకొక గుడ్ న్యూస్ ఉంది. మీకు ఎప్పుడో రావాల్సిన పాత బాకీలు లేదా మీరు ఎప్పుడో ఎవరికో ఇచ్చిన అప్పులు ఈ సంవత్సరం తిరిగి మీ చేతికి వస్తాయి. మీరు ఆశ వదులుకున్న డబ్బు చేతికి అందటం వల్ల మీకు చాలా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. మీ అవసరాలు తీరుతాయి. మీ ఇంటి పెద్దలు మరియు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటుంది. వారి బ్లెస్సింగ్స్తో మీ సంపద పెరుగుతుంది. వారి ఆశీస్సులతో మీరు ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుంది. ఫ్యామిలీ ఖర్చులు, దాన ధర్మాలు మరియు శుభకార్యాల మీద మీరు ఎక్కువగా డబ్బు స్పెండ్ చేస్తారు. మీ పిల్లల కోసం లేదా ఇంటి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. ఇక గౌరవం 4, అవమానం 7గా ఉంది. సమాజంలో మీకు గౌరవం, కీర్తి బాగానే పెరుగుతాయి, కానీ అవమానం పాలు ఎక్కువగా ఉండటం కొంచెం ఇబ్బందికరం. పాత స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు రావచ్చు. అంటే రిలేటివ్స్తో గొడవలు వచ్చే అవకాశముంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు లేదా వారితో కలిసి ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో మీకు కెరియర్లో స్టెబిలిటీ ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉండకపోవచ్చు. అలాగే ఫ్యామిలీ లైఫ్లో సుఖం ఉంటుంది. సంసార జీవితం ఆనందంగా సాగుతుంది. కానీ మనీ మ్యాటర్స్లో మాత్రం పొదుపు పాటించటం చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం మీ ఆదాయం 5 మరియు ఖర్చు కూడా 5గా ఉంది. అలాగే గౌరవం 7 మరియు అవమానం కూడా 7గా ఉంది. ఇది చాలా అరుదైన మరియు అద్భుతమైన కాంబినేషన్. మీ సంపాదన మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వచ్చిన డబ్బు వస్తుంది, పోవాల్సిన డబ్బు పోతుంది. కానీ మీరు ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం మాత్రం రాదు. మీ అవసరాలకు సరిపడ డబ్బు ఎప్పుడూ మీ చేతిలో ఉంటుంది. మీ ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో దైవ బలం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేవుడు మీ వెంటే ఉన్నాడు అనిపిస్తుంది. మీరు సంపాదించిన డబ్బును ఎక్కువగా మంచి పనులకు, పుణ్యకార్యాలకు ఖర్చు చేస్తారు. గుడులకు విరాళాలు ఇవ్వడం, అన్నదానాలు చెయ్యడం, పేదవారికి సహాయం చేయడం వంటివి చేస్తారు. దీనివల్ల మీకు పుణ్యం కూడా వస్తుంది. ఇక గౌరవం మరియు అవమానం 2 7గా ఉండటం అన్నిటికన్నా హైలైట్. అంటే సమాజంలో మీ పేరు, కీర్తిని ఎవ్వరూ తగ్గించలేరు. మీరొక రాజులాగా వెలుగుతారు. అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద అసూయతో కొంతమంది మీకు అడ్డు తగలాలని చూస్తారు. మిమ్మల్ని ఎలాగైనా అవమానించాలని ట్రై చేస్తారు. కానీ మీ బలం కూడా అంతే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అడ్డంకులన్నింటినీ మీరు చాలా ఈజీగా దాటేస్తారు. మీ శత్రువులపై మీరు పూర్తి విజయం సాధిస్తారు. వారు మీ ముందు నిలబడలేరు. సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరమని చెప్పుకోవాలి. మీ రాశి అధిపతి అయిన సూర్య భగవానుడు మీ మీద ఫుల్ పాజిటివ్గా ఉన్నాడు. బిజినెస్, జాబ్, లవ్, ఫ్యామిలీ ఇలా మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా అందులో సూర్యుడులా వెలుగుతారు. విజయం మీరే అవుతుంది. ముఖ్యంగా జనవరి నెల నుంచి నవంబర్ నెల వరకు ఉన్న టైం మీకొక గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఈ టైంని మీరు బాగా వాడుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11గా ఉంది. గౌరవం 3, అవమానం 3గా ఉన్నాయి.
ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు దానికంటే ఎక్కువగా ఉంటాయి. మీ ఇన్కమ్ ఒకేసారి సడన్గా పెరగదు, అంటే రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోరు, కానీ మెల్లగా స్టెడీగా మీ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఇది మంచి పరిణామమే. ఖర్చులు ఎక్కువగా పిల్లల చదువుల కోసం అవుతాయి. మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, వారి స్కూల్ లేదా కాలేజ్ ఫీజుల కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే ట్రావెలింగ్ అంటే ప్రయాణాల కోసం మరియు ఆరోగ్యం మీద కూడా ఖర్చులుంటాయి. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గౌరవం మరియు అవమానం రెండూ సమానంగా, అంటే 3-3గా ఉన్నాయి. దీనివల్ల మీ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా సాగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మరియు గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఎక్కడ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే మీకున్న ఒకే ఒక్క బలహీనత ఏంటంటే చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి పెద్దవిగా చేసి చూడటం. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు దాని గురించి అతిగా ఆలోచించి టెన్షన్ పడిపోతారు. దీనివల్ల మీరే అనవసరమైన స్ట్రెస్ మరియు టెన్షన్కు గురవుతారు. మీ మనశ్శాంతిని కోల్పోతారు. చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వదిలేయండి, లైట్ తీసుకోండి. అప్పుడు ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా గడుస్తుంది. 2026 మీకొక పరీక్షాకాలం లాంటిది. మీ పేషెన్స్ అంటే సహనానికి మరియు మీ పట్టుదలకు చాలా టెస్ట్లు ఎదురవుతాయి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. అయినప్పటికీ మీరు వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు. సంవత్సరం చివరి నాటికి మీరు మంచి ఫలితాలను చూసి సంతోషిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తులారాశివారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉంది. వృషభరాశివారిలాగే మీకు కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమ్ తక్కువగా ఉంది, కానీ ఇవి కూడా మంచి ఖర్చులే, అంటే శుభ ఖర్చులే. దీని గురించి భయపడవద్దు. బిజినెస్ చేసేవారు ఊహించని పెద్ద విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. మీ పార్ట్నర్స్ వల్ల మీకు మేలు జరుగుతుంది. అదే సమయంలో ఆ పార్ట్నర్షిప్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. ఇక గౌరవం 6గా ఉంటే అవమానం 3గా ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయం. మీ అవమానం కంటే మీ గౌరవం డబుల్ స్ట్రాంగ్గా ఉంది. దీనివల్ల సమాజంలో మీ వాల్యూ పెరుగుతుంది. మీ మాటకు తిరుగు ఉండదు. మీరు చెప్పింది అందరూ వింటారు. మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. 10 మందిని నడిపించే శక్తి మీకు వస్తుంది. జాబ్స్లో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి. ఉన్నత పదవులు దక్కుతాయి. అయితే మీరు తీసుకోవలసిన ఒకే ఒక్క జాగ్రత్త ఏంటంటే అవమానం 3గా ఉంది కాబట్టి మీరు సరదాగా జోక్గా అన్న ఒక చిన్న మాటను కూడా ఇతరులు సీరియస్గా తీసుకుని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జోక్స్ వేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే తులారాశివారికి ఇది కెరియర్ పరంగా చాలా మంచి గ్రోత్ ఇచ్చే ఇయర్ అని చెప్పుకోవచ్చు. మీ రాశికి శుక్రుడి అనుగ్రహం వల్ల మీ అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు. ఫైనాన్షియల్గా, లవ్ లైఫ్లో మరియు రెస్పెక్ట్ పరంగా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టాన్ని పొందే 5 రాశులలో మీరు కూడా ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 15గా ఉంది. ఇది ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ పొజిషన్. డబ్బు విషయంలో మీకు తిరుగులేదు. మీకు అద్భుతమైన ధనలాభం ఉంది. మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి మీకు లాభాలు వస్తాయి. ఎక్కడి నుంచో డబ్బు వచ్చిపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా పాత ఆస్తులు అమ్మాలి అనుకునేవారికి ఇది చాలా మంచి టైం. మీరు కనుక స్థలాలు లేదా ఇళ్లు అమ్మాలని చూస్తుంటే ఈ సంవత్సరమే అమ్మేయండి. మంచి రేటు వస్తుంది. పాత ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. ఫ్యామిలీలో శుభకార్యాలు జరగడం, పిల్లలు పుట్టడం లేదా కొత్త బాధ్యతలు రావడం వల్ల ఖర్చులు కొంచెం పెరుగుతాయి. కానీ మీ ఆదాయంతో పోలిస్తే అవి చాలా తక్కువే. మీ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఇక గౌరవం 2, అవమానం 6గా ఉంది. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ గౌరవం కన్నా అవమానం 3 రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల మీ మాటకు ఒక పక్క విలువ పెరుగుతున్నా మరోపక్క పాత గొడవలు మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. గతం మిమ్మల్ని ఎంటాడవచ్చు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగకండి. అయినప్పటికీ 2026 వృశ్చిక రాశి వారికి ఒక సూపర్ ఇయర్ అనే చెప్పాలి.
ఎందుకంటే శనిదేవుడి కరుణ మరియు గురువు అనుగ్రహం రెండూ కలిసి మీ జీవితాన్ని కష్టాల నుంచి పైకి లేపుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ పోతాయి. కష్టాల కాలం ముగిసింది అని అనుకోవచ్చు. ఈ రాశి కూడా అదృష్ట రాశులలో 3వదిగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు చాలా బలపడతారు. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11గా ఉంది. ఇది చాలా శుభప్రదం. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా ఇంకా డబ్బు మిగులుతూనే ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. ఈ సంవత్సరంలో మీ ఇంట్లో చాలా శుభకార్యాలు జరగవచ్చు. పెళ్లిళ్ళు, పేరెంటాలు వంటివి. మీరు గత జన్మలో లేదా గతంలో చేసుకున్న పుణ్యం ఈ ఏడాది మీకు అదృష్టం రూపంలో తిరిగి వస్తుంది. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాయి. మీరు కూడా దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే గౌరవం 5, అవమానం 6గా ఉంది. ఇది కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మాటల వల్ల గొడవలొచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతత తగ్గవచ్చు. మీరు కనుక కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఈ సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కోపం మీ శత్రువు అని గుర్తుంచుకోండి. మొత్తం మీద 2026 మీకు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా చాలా మంచి ప్రగతిని ఇస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. మీరు గుడులకు వెళ్లడం, పూజలు చేయడం వంటివి చేస్తారు. మీరు చేసే మంచి పనులు, మీకు దొరికే బ్లెస్సింగ్స్ మీ లైఫ్ను ఒక మంచి దారిలో నడిపిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం దైవనామ స్మరణ చేయడం మంచిది. మకర రాశి వారికి 2026లో ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గౌరవం 1, అవమానం 2గా ఉన్నాయి. ఈ నంబర్స్ చూసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి, నిరాశపడకండి. బిజినెస్ చేసేవారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇయర్ అని చెప్పవచ్చు. మీ బిజినెస్ మలుపు తిరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది, అంటే డబ్బు మెల్లగా వస్తుంది. మీరు అనుకుని పనుల మీద మరియు హెల్త్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గౌరవం తక్కువగా ఉన్నా మీకు జాబ్లో కొత్త పొజిషన్ లేదా ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. అయితే అవమానం ఎక్కువగా ఉండటం వల్ల మీ గ్రోత్ని చూసి కుళ్ళుకునేవారు, అంటే జెలసీ ఫీల్ అయ్యేవారు మీ చుట్టూ పెరుగుతారు. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేరు. ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. మీ ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. మకర రాశివారికి 2026 అనేది పూర్తిగా మార్పును తెచ్చే సంవత్సరం. మీరు కష్టపడితే దానికి తగిన ఫలితం డబుల్గా వస్తుంది. హార్డ్ వర్క్ని నమ్ముకుంటే విజయం మీదే. సోమరితనం వదిలేసి కష్టపడి పని చెయ్యండి, అద్భుతాలు జరుగుతాయి. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. ఇక్కడ కూడా ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. కానీ మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ సొంత రాశిలోనే ఉండటం మరియు ఏళ్లాటి శని మధ్యభాగం నడుస్తుండటం వల్ల ఇది మీకు చెడు చెయ్యదు. చాలామంది ఏళ్లాటి శని అంటే భయపడతారు, కానీ మీకు భయం అవసరం లేదు. ఇది మీకు కష్టానికి తగిన ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టానికి తగిన సక్సెస్ ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నా అవన్నీ యూస్ఫుల్గానే ఉంటాయి, అంటే వృధా ఖర్చులు కాదు. మీరు ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బు భవిష్యత్తులో మీకు పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా మారి మంచి లాభాలను ఇస్తుంది. ఉదాహరణకు చదువు మీద లేదా బిజినెస్ మీద పెట్టే ఖర్చు. గౌరవం 4, అవమానం 2గా ఉంది. ఇది చాలా మంచి విషయం. మీ గౌరవం మీ అవమానం కన్నా డబులుంది. సొసైటీలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ పాత ఫ్రెండ్స్ లేదా పాత రిలేషన్స్ వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. గతం తాలూకు విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు. కుంభరాశివారికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు తెచ్చే ఇయర్. మీరు సాధించే విజయం చిన్నది కాదు, అది చాలా స్ట్రాంగ్గా మరియు లాంగ్ టర్మ్ ఉండేలా ఉంటుంది. శనిదేవుడి దయ వల్ల మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆదాయం తక్కువ ఉన్నా సరే మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. ఇది 4వ అదృష్ట రాశి. శ్రమించండి, ఫలితం మీ సొంతమవుతుంది. చివరగా మీనరాశివారి గురించి చూద్దాం. మీనరాశివారికి ఆదాయం 14, ఖర్చు 11గా ఉంది. ఇది ఒక అద్భుతమైన స్థితి. ధన ప్రవాహానికి అస్సలు లోటు ఉండదు. డబ్బు వరదలా వస్తుంది. మీరు డబ్బును బాగా సేవ్ చేస్తారు. గురువు అనుగ్రహం వల్ల జాబ్ మరియు కెరియర్లో చాలా పెద్ద గ్రోత్ కనిపిస్తుంది.
వస్తుంది. ప్రమోషన్లు, జీతం పెరగడం వంటివి జరుగుతాయి. మీరు చేసిన పుణ్యఫలం అంతా ఈ ఏడాది మీకు దక్కుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం వస్తుంది. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, దైవ దర్శనాలు చేసుకోవడం వంటివి చేస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. ఇక గౌరవం 7, అవమానం 2గా ఉంది. ఇది మిగతా అన్ని రాశుల కన్నా బెస్ట్ పొజిషన్ అని చెప్పాలి. మీకున్న గౌరవం మరెవరికీ లేదు. పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవారికి సన్మానాలు, కీర్తి లభిస్తాయి. అవార్డులు వస్తాయి. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి ఈజీగా తగ్గిపోతాయి. పెద్ద సమస్యలేమీ ఉండవు. మీనరాశివారికి ఇది నిజంగా దైవానుగ్రహ సంవత్సరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి చేస్తుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. అందుకే 2026లో 5వ తిరుగులేని అదృష్టరాశి మీనరాశి. ఈ సంవత్సరం మీదే అని చెప్పవచ్చు. టాప్ 5 అదృష్ట రాశులు. మొత్తం మీద చూసుకుంటే గ్రహాల అనుకూలత వల్ల ఈ 12 రాశులలో 5 రాశుల వారికి అదృష్టం మరియు విజయాలు విపరీతంగా ఉంటాయి. ఆ రాశులు ఏంటంటే సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి మరియు మీనరాశి. ఈ 5 రాశుల వారికి ఈ సంవత్సరం ఏది తలపెట్టినా విజయమే. మట్టిని ముట్టుకున్నా బంగారమవుతుంది. గౌరవం, డబ్బు, కీర్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఊహించని విజయాలు సాధిస్తారు. అందరూ పాటించవలసిన పరిహారాలు. ఈ సంవత్సరం కొందరికి ఛాలెంజెస్తో మొదలై చివరకు మంచిగా ముగుస్తుంది. ఏ రాశివారైనా సరే మీ జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే వాటిని పోగొట్టుకొని మంచి ఫలితాలు పొందడానికి ఈ కింద చెప్పిన 3 సింపుల్ పరిహారాలను పాటించండి. ఇవి చాలా శక్తివంతమైనవి. శనివారం. శనిదేవుడి అనుగ్రహం కోసం శనిదోషాలు పోవడానికి ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి లేదా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శనిదేవుడిని శాంతింపచేస్తుంది. గురువారం. గురువుగారి బ్లెస్సింగ్స్ కోసం, జ్ఞానం కోసం ప్రతి గురువారం పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చెయ్యండి. లేదా మీ శక్తి కొద్దీ గురువులకు, వయసులో పెద్దవారికి సహాయం చెయ్యండి. వారి ఆశీస్సులు తీసుకోండి. ఆదివారం. మంచి ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు మరియు కాన్ఫిడెన్స్ కోసం ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కారం చేసి నీటిని అర్పించండి, అంటే అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీకు మంచి తేజస్సుని ఇస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తితో, నమ్మకంతో పాటిస్తే 2026 సంవత్సరం మీకు ఖచ్చితంగా శుభఫలితాలను అందిస్తుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. ఆల్ ది బెస్ట్.